Well, good evening, friends, and warm greetings once again to this session. This is episode number 4. I think in my last episode, I have explained you all where to begin the language. ఎస్ మనందరం భాష నేర్చుకోవాలి, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి భాషని అనే విషయం మనం లాస్ట్ ఎపిసోడ్లో జస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. అది బోర్డు మీద వెనకాల రెడీగా ఉంది మీకు. మరి ఈరోజు ఈ సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఇంగ్లీష్లో మనకి సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, తెలుగులో ఎలా ఉంటాయి అనే విషయం లాస్ట్ టైం విన్నాం కదా. దాంట్లో 3 మాటలు మీకు నేను పరిచయం చేశాను. ఒకటి సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ద పర్సన్ హూ డస్ సంథింగ్ ఆర్ ద పర్సన్ అబౌట్ whom we talk something is called the subject. Today we are going to talk about what is a subject. Okay? తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కాంప్లిమెంట్ అంటే ఏంటో కూడా మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో వర్బ్ అంటే ఏంటో కూడా నేర్చుకుందాం. ఎందుకంటే ఈ మాటలు చాలా చాలా ముఖ్యమైన మాటలు. మీరు ముందు ముందు ఇంగ్లీష్లో చాలా కంఫర్టబుల్గా మాట్లాడాలి అంటే ఇవన్నీ చాలా అవసరం. ఈరోజు నేను మీకు సబ్జెక్ట్ అంటే ఏంటో చెప్తాను. మనకి తెలుగు భాషలో కర్త అనే ఒక మాట ఉంది. హిందీలో కూడా దాన్ని కర్త అని అంటారు. ఎవరుంటారు సబ్జెక్ట్లో? ఎస్, సబ్జెక్ట్ ఈస్ దేర్. కరెక్ట్, సబ్జెక్ట్ ఈస్ దేర్. బట్ హూ ఆర్ దేర్ ఇన్ ఎ సబ్జెక్ట్? కమ్ ఆన్, టెల్ మీ, హూ ఆర్ దేర్ ఇన్ ఎ సబ్జెక్ట్? ఎవరుంటారు సబ్జెక్ట్లో? When you talk about subject, we must talk about the persons in English language. Subject lo persons ఉంటారు. As I told you, E is equal to S plus V plus O or complement. Okay? This is a formula. The S stands for what? Subject. SUBJECT. సబ్జెక్ట్లో ఎవరుంటారు? మరి ఇప్పుడు ఎవరుంటారు సబ్జెక్ట్లో? సబ్జెక్ట్లో పర్సన్స్ ఉంటారు. దేర్ ఆర్ పర్సన్స్ ఇన్ సబ్జెక్ట్. పర్సన్స్ అంటే ఎవరు? హ్యూమన్ బీయింగ్సా? పర్సన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ ఒక్కళ్ళే వస్తారా? నో, దట్ ఈస్ కాల్డ్ గ్రామర్. ఇప్పుడు గ్రామర్ వస్తుంది. కొంచెం గ్రామర్, ఎక్కువ ఇబ్బంది పెట్టినాను. పర్సన్స్ అంటే కేవలం హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే కాదు. ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, ద పర్సన్స్ డు నాట్ మీన్ ఓన్లీ ద హ్యూమన్ బీయింగ్స్. పర్సన్స్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఈ మార్కర్ కూడా ఒక పర్సనే. నేను ఒక పర్సనే. నా పేరు ఒక పర్సనే. రైట్? దిస్ బిల్డింగ్ ఒక పర్సనే. ఈ కెమెరా ఒక పర్సనే. ఏసీ ఒక పర్సనే. సో ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ పర్సన్. అయితే సబ్జెక్ట్లో ఎవరుంటారు? ఎవ్రీథింగ్, ఆల్ పర్సన్స్ ఉంటారు. ఆల్ పర్సన్స్ అంటే ఎవరండి? హూ ఆర్ ద ఆల్ పర్సన్స్? ద పర్సన్స్ ఆర్ దెన్ డివైడెడ్ ఇంటూ 3 parts, 3 different varieties, 3 different only. Suppose in the globe, on this globe, there are 740 crores of human beings and billions and billions of the creatures and living and non-living things, and everything is persons. Everything is person in English grammar. ఈ చరాచర సృష్టి మొత్తం కూడా పర్సన్స్ వస్తారు. ఈ మొత్తాన్ని కూడా 3 రకాలుగా మాత్రమే మనం డివైడ్ చేసాం ఇంగ్లీష్ గ్రామర్లో. దట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ పర్సన్. ద ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరండి? హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్? ఎవరుంటారు ఫస్ట్ పర్సన్? ద పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్ ఈజ్ కాల్డ్ ద ఫస్ట్ పర్సన్. నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. హూ ఈజ్ స్పీకింగ్? ఐఎమ్ స్పీకింగ్. సో ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. I is a singular. Singular means one. Suppose if I just add I plus I plus I plus I plus some i's, it becomes we, right? So I and we are the first persons. I
or we are the first persons. So you must understand now, ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో లేదా ఎవరు మాట్లాడుతున్నారు, హూ ఈజ్ స్పీకింగ్ నౌ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. ఐ కాంట్ సే మై నేమ్, ఐ షుడ్ సే ఐ యామ్, we are, right? So I and we, నేను, I, మేము, మనము, we are the first persons in English. And the second person now, the second person is also very simple. It's a very small person. The person we are speaking with, speaking to or speaking with is called second person. ఇప్పుడు నాకు ఎదురుగుండా మీరు ఉన్నారు, నేను మీతో మాట్లాడుతున్నాను. So you are the second person. You are the second person. So the interesting fact is, నీవు అంటానికి మనం యు అంటాం, మీరు అంటానికి కూడా మనం యు అంటాం. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి యు అనే మాట. తెలుగులో దీనికి 6 అర్థాలు ఉన్నాయి. 6 మీనింగ్స్ ఆర్ దేర్ ఫర్ వన్ వర్డ్ యు. యు అంటే నీవు, మీరు, నీకు, మీకు, నిన్ను, మిమ్మల్ని అనే 6 అర్థాలు ఉన్నాయి ఒక్క యుకి. పూర్వకాలం నీవు అంటానికి దౌ అనేవాళ్ళు, మీరు అంటానికి యు అనేవాళ్ళు. ఇప్పుడు అందరికీ కూడా మనం యునే వాడచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు కదా. సో దౌ హ్యాస్ బికమ్ నౌ పొయిటిక్ ఇంగ్లీష్. నౌ లిసన్ టు మీ మై ఫ్రెండ్స్, హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్? The first person is a person who is speaking. Who is speaking is called the first person, which comes I and we. The second person is the person we are speaking with. ఎవరితో మాట్లాడుతున్నాం? వాళ్ళు. You both singular and plural also. All these persons classification is why we have made all these things, because in the subject, who are there in the subject, persons are there. So I, we, you, all the remaining persons are the third persons. Is the third persons. Third person is the biggest person in every language. ప్రతి భాషలో కూడా థర్డ్ పర్సన్ చాలా పెద్ద పర్సన్ అవుతారు. ఎందుకనండి? ఐ, వి కాకుండా మిగతా వాళ్ళు అందరూ థర్డ్ పర్సన్సే కదా. అంటే ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం, ద పర్సన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ is called third person. Remember that. The person we are speaking about is called third person. So third person is a very, very big person in every grammar and in English language also. మరి ఎవరు ఉంటారు దాంట్లో? See, third person లో let us now make a small classification into singular and plural. You know what is a singular and what is a plural? See, in the first person singular is I, first person plural is we, second person singular and plural also, singular and plural, both are you and you, right? Now we are going for the third person singular. In the third person singular we have singular అంటే ఏ లేదండి, ఒకళ్ళ గురించి మాట సింగులర్, ఒకళ్ళ కన్నా ఎక్కువ అయితే plural. ఎవరు ఉంటారు వాళ్ళు? అతడు, హీ, ఆమె, షీ, ఇట్, అది, ఆల్ సింగులర్ నేమ్స్. నేను నౌన్స్ అనకుండా నేమ్స్ అంటున్నా, అన్ని సింగులర్ నేమ్స్. అతడు అన్నాను, సపోజ్ మా బ్రదర్ బాగా చదువుతాడండి అన్నాను. ఇక్కడ మా బ్రదర్ ఎవరు? థర్డ్ పర్సన్ సింగులర్. మా సిస్టర్ బాగా చదువుతుందండి అన్నాను. మై సిస్టర్ ఎవరు? షీ. స్వీట్ చాలా బాగుందండి. స్వీట్ అంటే ఏంటిది? అది. ఇట్, దట్, దిస్, దీస్, దోస్. ఇట్ అది అంటే మనకి ప్రాణం లేని వాటిని మనం ఇట్ అంటాం. సో ప్రాణం ఉన్న ఒకసారి చాలా విలువలేని వాటికి కూడా ఇట్టే అంటాం. సో ఇట్ అంటే అది, ఇది అనే అర్థాలు వస్తాయి. సో అవే కాకుండా ఆల్ సింగులర్ నేమ్స్ అన్న, నేమ్స్నే మనం నౌన్స్ అంటాం ఇంగ్లీష్ గ్రామర్లో. ఆల్ సింగులర్ నేమ్స్ అంటే ఎవరు? రామ, కృష్ణ, సీత, గోపాల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్, ద కమిటీ, ద బోర్డ్, ద మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఆల్ ఆర్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్స్.
యూ టెల్ మీ ఎనీథింగ్, గాడ్ ఈజ్ ఆల్సో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. దేవుడు కూడా మూడో వ్యక్తి ఏకవచనమే వస్తుంది. కంటికి కనిపించేవి, కనిపించనివి, కరెక్ట్. మనం కొన్ని టచ్ చేయలేము, వీ కాంట్ టచ్ బట్ వీ కెన్ ఫీల్. ఎయిర్, ఫైర్, ఎయిర్ వీ కాంట్ సీ బట్ వీ కెన్ ఫీల్ ఇట్, రైట్. ఆనెస్టీ అన్నాను, నిజాయితీ, వీ కాంట్ సీ ఇట్ బట్ వీ కెన్ ఫీల్ ఇట్, రైట్. వీ కెన్ ఫీల్ ఇట్, వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఇట్స్ కాల్డ్ ఆనెస్టీ. Greediness, all abstractive nouns, they come under the third person singular number only. So third person singular number అంటే ఎవరు ఇక్కడ అంటే సమస్త జగత్తులో ఎక్కువ శాతం ఇవే ఉంటాయి. ఈ ప్రపంచం అంతా కూడా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబరే. అందుకే ప్రతి భాషలో కూడా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. థర్డ్ పర్సన్ అంటే ఎవరు? ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్. దాంట్లో సింగులర్ అంటే ఎవరు? ఒకళ్ళే. ఎవరు వాళ్ళు? హీ, షీ, ఇట్ అండ్ ఆల్ సింగులర్ నేమ్స్. రామకృష్ణ సీత గోపాలే కదా, మై అంకుల్, మై ఫాదర్, మై బ్రదర్, మై సిస్టర్, మై మదర్, ఆల్. ఎవరైతే నువ్వు నేను మేము కాకుండా అందరూ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్స్. అలాగే ఇఫ్ యు టేక్ ప్లూరల్స్, థర్డ్ పర్సనే కానీ ప్లూరల్స్ ఎవరుంటారు? ఈ హీ షీట్కి ప్లూరల్ ఏంటి? దే, THEY, దే, THEY, దే. అండ్ ప్లూరల్స్ ఏముంటాయి? ప్లూరల్ నౌన్స్ ఆర్ నేమ్స్, ఆల్ ప్లూరల్ నేమ్స్. I call it as names. For example, if I say student అంటే ఎవరు? స్టూడెంట్ అంటే నేనా? నేను అంటే నేను అంటాను కదా. నువ్వైతే నువ్వు అంటాను కదా. స్టూడెంట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, రైట్. స్టూడెంట్స్ థర్డ్ పర్సనే ప్లూరల్ నెంబర్. బాయ్, బాయ్స్, గర్ల్స్, ఉమెన్, మ్యాన్, మెన్, లైక్ దిస్. See, third person has a distinction of singular and also plural. Now, what is the third person basically? A third person basically is ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో వాళ్ళు, రైట్. యు అండర్స్టాండ్ దిస్ మై ఫ్రెండ్స్ వన్స్ అగైన్. సబ్జెక్ట్ అంటే ఎవరో మనం నేర్చుకుంటున్నాం. సబ్జెక్ట్లో ఎవరు ఉంటారో మనం నేర్చుకుంటున్నాం. సబ్జెక్ట్లో ఎవరు ఉంటారు? పర్సన్స్ ఉంటారు. పర్సన్స్ అంటే ఎవరు? ఐఎమ్ సారీ. పర్సన్స్ అంటే ఎవరు? కేవలం మనుషులు మాత్రమే కాదు, అన్నీ వస్తాయి. కనిపించేవి, కనిపించనివి, అలాగే జీవం ఉన్నవి, జీవం లేనివి. అండ్ దిస్ టేబుల్ ఈజ్ ఆల్సో ఏ పర్సన్. సో పర్సన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ కేటగిరీస్. ద ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ద ఫస్ట్ పర్సన్ ఈజ్ అ పర్సన్ who is speaking. The person speaking is called the first person. Here we have I and we as singular and plural. The second person is the person we are speaking with. There we have you as singular and plural also, modern days. And we have third person. In the third person we have the person we are speaking about is called third person. And we have singular, he, she, it and all singular nouns. Ramakrishna, Sita, Gopal, Government of India, Supreme Court, my brother, my uncle, my father, all are third person singular numbers. And plurals, they and all plural nouns. They అంటే వారు, అవి అని కూడా అర్థం కూడా వస్తాయి. దే అంటే వారు, జీవం, మనుషులకే వాడతాం జనరల్గా. Got my point? So third person plural, right? You understand now. Object is a very important word, equivalently with the subject. సో మనం సెంటెన్స్ని ఎలా స్టార్ట్ చేస్తున్నాం? సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం, రైట్. మరి సెంటెన్స్ని క్లోజ్ చేయాలి కదా. ఎలా క్లోజ్ చేయాలి సెంటెన్స్ని? మనం ఆబ్జెక్ట్తో క్లోజ్ చేస్తాం. అయితే ఆబ్జెక్ట్ ప్రతి సెంటెన్స్లో కంపల్సరీగా ఉండాలా అంటే ఉండాల్సిన అవసరం లే. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆబ్జెక్ట్ లేని వాక్యాలు కూడా మీకు చెప్తాను. ఒక్క నిమిషం ఓపికగా వెయిట్ చేయండి, ఓకే. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి అసలు? ఆబ్జెక్ట్ మీన్స్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఈస్ కాల్డ్ ద ఆబ్జెక్ట్.
ఏదైతే గ్రహిస్తుందో, దేనికైతే ఒక పని జరుగుతుందో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఎగ్జామ్ బాగా రాశాడు. ఇక్కడ అతను అనేది చేశాడు కాబట్టి సబ్జెక్ట్, హీ ఈజ్ అ సబ్జెక్ట్. రాశాడు పాపం, దేన్ని రాశాడు? ఎగ్జామ్ని. సో ఎగ్జామ్ ఈజ్ ద రిసీవర్. అక్కడ దేన్ని అనే ప్రశ్నకి సమాధానం వచ్చింది కాబట్టి దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. దేనిని, వేనిని అనే ప్రశ్నలకి సమాధానం వస్తే ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంది అని అర్థం చేసుకోవాలి. దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే సమాధానం వస్తే ఆ సెంటెన్స్లో అదే ఆబ్జెక్ట్ అవుతుంది. అయితే అన్నిట్లో ఆబ్జెక్ట్ ఉండక్కర్లా. అతను పెద్దగా నవ్వాడు. నవ్వింది ఎవరు? అతను, హీ. నవ్వాడు, ఓకే, అది యాక్షన్ చెప్పుకుంటాం, ముందు వస్తుంది. అది పెద్దగా అనేది ఆబ్జెక్ట్ కాదుగా, ఎలా నవ్వాడో చెప్తుంది అంతే. దేనిని, వేనిని ప్రశ్నించుకోమన్నాగా. అతను దేనిని నవ్వాడు, వేనిని నవ్వాడు, సమాధానం లేదు. కానీ అతను రాశాడు దేన్ని? ఎగ్జామ్ని. సో కొన్ని వాక్యాల్లో ఆబ్జెక్ట్ ఉంటుంది, కొన్ని వాక్యాల్లో ఆబ్జెక్టు ఉండక్కర్లేదు, కంపల్సరీ కాదు. అలాగే 99% సెంటెన్సెస్ అన్నీ కూడా సబ్జెక్ట్తోనే స్టార్ట్ అవుతాయి. కానీ 1% సెంటెన్సెస్ సబ్జెక్ట్ లేకుండా కూడా స్టార్ట్ అవుతాయి. సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకోవాలి అక్కడ. అంటే ఇంప్లాయిడ్ సబ్జెక్ట్స్ అంటాం, అది ముందు చెప్తాను. ప్రస్తుతం ఆబ్జెక్ట్ గురించి మనం వెళ్తున్నాం. ఆబ్జెక్ట్ అంటే ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. దీంట్లో కూడా ఎవరు ఉంటారు? ఎస్, హియర్ ఆల్సో పర్సన్స్. ఇక్కడ కూడా పర్సన్స్ ఉంటారు. సార్ ఇందాక చెప్పారు కదా పర్సన్స్ సబ్జెక్ట్లో, చెప్పాను. అవే పర్సన్స్ ఇక్కడ కూడా ఉంటారు. మరి పర్సన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ కాదు కదా. పర్సన్స్ డు నాట్ మీన్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా. పర్సన్స్ అంటే అందరూ వస్తారు. మరి ఎవరు వాళ్ళు? ఇక్కడ కూడా పర్సన్స్, మనం ఆబ్జెక్ట్లో పర్సన్స్ని 3 రకాలుగా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ పర్సన్స్. మరి ఆబ్జెక్ట్లో ఉండే పర్సన్స్ ఎలా ఉంటారు? సపోజ్ సబ్జెక్ట్లో ఉండే పర్సన్స్కి ఆబ్జెక్ట్లో ఉండే పర్సన్స్కి మారిపోతారా సార్? పేర్లు మారవు. సపోజ్ నా పేరు ఆత్రేయ, నేను సబ్జెక్ట్లో ఉన్న ఆత్రేయ, ఆబ్జెక్ట్లో ఉన్న ఆత్రేయ. ఆయన పేరు కిషోర్, ఆయన సబ్జెక్ట్లో ఉన్న ఆబ్జెక్ట్లో ఉన్న కిషోరే. ఇది మార్కర్ పెన్, ఇది సబ్జెక్ట్లో దీని గురించి మాట్లాడినా లేదా దీనికి ఒక పని జరిగినా ఇది మార్కరే అంటాం మనం. మార్కర్ చాలా బాగుంది. మార్కర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మార్కర్ ఈజ్ ఎ సబ్జెక్ట్. నేను అతనికి మార్కర్ని ఇచ్చాను. దేన్ని ఇచ్చాను? మార్కర్ని ఇచ్చాను. ఇది ఆబ్జెక్ట్లో ఉంది. ఆబ్జెక్ట్లో ఉన్న మార్కర్గానే ఉంది. మార్కర్ మారలా. మరి ఏం మారుతాయి? సబ్జెక్ట్లో ఒక రకంగా, ఆబ్జెక్ట్లో ఇంకో రకంగా ఏం మారుతాయంటే ప్రనౌన్స్ మారుతాయి. అంటే సబ్జెక్ట్లో ఐ అన్నాను అనుకోండి, సబ్జెక్ట్లో నేను ఒక పని చేశాను, నేను ఎగ్జామ్ బాగా రాశాను. నేను ఉంది కాబట్టి నేనుతో స్టార్ట్ చేశా, ఐతో స్టార్ట్ చేశా. మేము ఎగ్జామ్ రాసాము, వీతో స్టార్ట్ చేసాం. అక్కడ సబ్జెక్ట్లో ఉంది కాబట్టి ఆ ఫస్ట్ పర్సన్. అలా కాకుండా అతను నాకు కాల్ చేశాడండి, అతను నాకు కాల్ చేశాడు మార్నింగ్. అతను సబ్జెక్ట్లో, కానీ అక్కడ కాల్ చేసింది నాకు కాల్ చేశాడు. ఈ కాల్డ్ ఐ అనలేం కదా. ఈ కాల్డ్ ఐ అన్నామంటే వీడికి బ్రహ్మాండంగా వచ్చి ఇంగ్లీష్ అంటారు. ఈ కాల్డ్ ఐ యూ కాంట్ సే. ఆబ్జెక్ట్లో ఐ కాస్త ఏమవుతుంది? అది ఆబ్జెక్టివ్ పర్సన్స్ అంటే. ఆబ్జెక్ట్లో కూడా మనకి వీ హ్యావ్ సింగులర్ అండ్ ప్లూరల్. ఎలా ఉంటుందో చూడండి. ఆబ్జెక్ట్లో ఐ కాస్త ఆబ్జెక్ట్ రాగానే ఇట్ బికమ్స్ మీ, సింగులర్. మీ అంటే నాకు, నన్ను. సబ్జెక్ట్లో ఉన్న వీ కాస్త అస్, మాకు, మనకు, మనల్ని, మమ్మల్ని. అస్ అంటే అర్థాలు ఉన్నాయి. అస్ అంటే మాకు, మనకు, మనల్ని, మమ్మల్ని అని అర్థం ఉంది. సో ఆబ్జెక్ట్లో కనుక ప్రొనౌన్స్ మనం వాడాల్సి వస్తే అవి ఎలా వాడతామంటే ఐ వాడకూడదు. ఆబ్జెక్ట్లో మీ వాడ. ఆబ్జెక్ట్ అంటే ఏంటి చెప్పేగా, రిసీవ్ చేసుకుంది, చెయ్యబడింది, చేసింది కాదు, చెయ్యబడింది. దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటున్నాం కదా.
సో ఐ వాడకూడదు, ఐకి బదులుగా ఏం వాడాలి, మీ వాడాలి. అలాగే వి వాడకూడదు, వీకి బదులుగా ఏం వాడాలి, అజ్ వాడాలి. అలాగే సెకండ్ పర్సన్ అయితే చాలా గొప్ప విశేషం అదేనండి. సెకండ్ పర్సన్లో అయితే సబ్జెక్ట్లో ఉన్న యూనే, ఆబ్జెక్ట్లో ఉన్న యూనే, సింగులర్ అయినా యూనే, ప్లూరల్ అయినా కూడా యూనే. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఈ యూ అనే మాట. సబ్జెక్ట్లో ఒక రకంగా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది, ఆబ్జెక్ట్లో అదే రకంగా ఉంటుంది. నీవు, మీరు, నీకు, మీకు, నిన్ను, మిమ్మల్ని ఇందాక చెప్పేందుకునే యూ అనే మాటకి 6 అర్థాలు ఉన్నాయి. ద ఓన్లీ వర్డ్ దట్ విల్ నాట్ చేంజ్ either in the subject place or in the object place is the word you. అది మాత్రం మారదు. దేనిలాగా, ఇతర నౌన్స్ లాగా, రామ, కృష్ణ, సీత, గోపాల్ లాగా అది మాత్రం మారదు. అది అలాగే ఉంటుంది. సబ్జెక్ట్లో ఉన్న యూగా ఉంటుంది, ఆబ్జెక్ట్లో ఉన్న యూగా. తెలుగులో మాత్రం నువ్వు అంటాం, నిన్ను అంటాం, నువ్వు, నిన్ను, మీరు, నీకు, మీకు అలా మార్చేస్తుంటాం మనం. అలాగే థర్డ్ పర్సన్ మాత్రం మళ్ళీ మారుతుంది. థర్డ్ పర్సన్ మన సబ్జెక్ట్లో ఏం చేసుకున్నాం, హీ తీసుకున్నాం కదా. హీ కాస్త ఆబ్జెక్ట్కి వెళ్ళేసరికి హిమ్గా మనం మార్చుకోవాలి. ఐ గేవ్ ఏ పెన్ టు హీ అనకూడదు కదా, ఐ గేవ్ ఏ పెన్ టు హిమ్, లేదా ఐ గేవ్ హిమ్ ఏ పెన్. షీ కాస్త హర్, ఇట్ కాస్త ఇట్టే మారదు, ఇట్టే అంటుంది. ఇక మిగతావన్నీ అలాగే. యూ టేక్ దే, థర్డ్ పర్సన్ ప్లూరల్, వి చేంజ్ ఇట్ టు దెమ్, రైట్. ఇలా పర్సనల్ ప్రొనౌన్స్ కూడా మాత్రమే మనకి సబ్జెక్ట్లో ఒక రకంగా ఉంటే ఆబ్జెక్ట్లో ఇంకో రకంగా ఉంటాయి. అంటే హీ, షీ, ఇట్ని కాస్త మనం ఎలా మార్చాలి, హిమ్, హర్, ఇట్, దెమ్. సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి ప్లేస్ మారుస్తున్నప్పుడు దాని యొక్క రూపాన్ని మార్చాల్సినవి మాత్రమే ఇవి. యూ మారదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మిగతా నేమ్స్ ఏవి మారవు, సబ్జెక్ట్లో వాడినా, ఆబ్జెక్ట్లో వాడినా. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఇది ప్రతి సెంటెన్స్లో ఉండాలా? ఈజ్ ఇట్ నెసరీ ఇన్ ఎవ్రీ సెంటెన్స్? నో, ఇట్ ఈస్ నాట్ నెసరీ. You may use it, you may not use it according to your context and requirement. It may be there, it may not be there. Now, you understand what is an object. Object means what? The receiver of the action. If the action to which something is done, the person to which something is done, the person to which something is done, something has happened is called object. And the person means here all three persons, first person, second person, third persons. The names of the persons they do not change whether it is in the subject place or in the object place, but the pronouns they change. Like I becomes me, we becomes us, you never changes, it is as it is, you, he becomes him, she becomes her, it becomes it, they becomes them. Like this, the object. Now, my friends, in a very detailed study, you have understood what is a subject and what is an object. ప్రతి సెంటెన్స్ని ఇంగ్లీష్లో సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం, ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్తో క్లోజ్ చేస్తాం. సబ్జెక్ట్ అంటే చేసేవాడు, ఆబ్జెక్ట్ అంటే చేయబడేది. ఈ సబ్జెక్ట్ ప్రతి సెంటెన్స్లో ఉంటుంది మొదట్లో, ఆబ్జెక్ట్ మాత్రం కంపల్సరీగా ఉండాలని లేదు, దాదాపుగా ఉంటుంది అంతే. అలాగే ఒకసారి మనం ఆబ్జెక్ట్తో పాటుగా మరికొన్ని మాటల్ని వాడతాం. ఆ మాటలు ఏంటంటే కాంప్లిమెంట్స్, COMPLEMENTS. కాంప్లిమెంట్స్ అనే మాట ఎందుకు వాడానంటే సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి మనం ఉపయోగించే మాటల్ని కాంప్లిమెంట్స్ అంటాం. చూడండి, నేను ఎగ్జామ్ బాగా రాశాను, నేను నిన్న 3 గంటలకు ఎగ్జామ్ బాగా రాశాను. చూద్దాం, నేను నిన్న 3 గంటలకు ఎగ్జామ్ బాగా రాశాను. ఈ వాక్యం పరిశీలిస్తే నేను సబ్జెక్టు, రాశాను ఓ పక్కన పెట్టండి, మళ్ళీ చెప్తాను. దేన్ని రాసావయ్యా నువ్వు? ఎగ్జామ్ని. ఓకే ఫైన్, ఇంతవరకు బాగుంది. బాగా, నిన్న 3 గంటలకి, బాగా ఎలా రాసావు? బాగా, అది యాడ్వర్బ్. ఎలా రాసావు? నిన్న 3 గంటలకి అది యాడ్జెక్టివ్స్ ఆఫ్ టైమ్ అండ్ క్లాజ్. సో ఈ యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, ఫ్రేజెస్, క్లాజెస్ అనే మాటలు ఉపయోగిస్తే ఇదంతా గ్రామర్ క్లాస్ అనుకుంటారు, కంగారు పడతారని
నేను కాంప్లిమెంట్స్ అనే మాట ఉపయోగించాను. సో సెంటెన్స్లో వాక్యం చివర్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ యూ మే ఫైండ్ సమ్ వర్డ్స్, వన్ వర్డ్ ఆర్ టూ వర్డ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ టు గివ్ ద కంప్లీట్ ద సెంటెన్స్. ఆ సెంటెన్స్ని పూర్తి చేయడానికి మనం కొన్ని మాటలు, కొన్ని పదాలు వాడతాం. దాన్నే మనం కాంప్లిమెంట్స్ అంటాం. సో ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఎవరు? ద పర్సన్ హూ డస్ సంథింగ్ ఇన్ ఏ సెంటెన్స్ ఆర్ ద పర్సన్ అబౌట్ హూమ్ వీఆర్ టాకింగ్ ఇస్ కాల్డ్ సబ్జెక్ట్. ఎవరుంటారు? ఆల్ పర్సన్స్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. నౌ వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్? The object is the person who receives the action, or the person, some action has been done to that. Some action is done to the person is called the object. సింపుల్గా మనం తెలుగు భాషలో గుర్తుపట్టాలంటే దేనిని వేనిని అని ప్రశ్నించుకుంటే నీకు సమాధానం వచ్చిందనుకో, ఆ వచ్చిన వర్డే ఆబ్జెక్ట్. దేనిని వేనిని. రాముడు బాలును బంతిని గట్టిగా తన్నాడు. రాముడు బంతిని తన్నాడు. ఎవరు? రాముడు. ఎవరు ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వచ్చింది కాబట్టి రాముడు ఈజ్ అ సబ్జెక్ట్. తన్నాడు దేన్ని? బంతిని. దేన్ని అనే ప్రశ్న సమాధానం వచ్చింది కాబట్టి బంతిని ఈజ్ ద ఆబ్జెక్ట్. రైట్? సో సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఈ రెండు కాకుండా కాంప్లిమెంట్, కంప్లీట్ చేయడానికి ఉపయోగించే వర్డ్స్ని కాంప్లిమెంట్స్ అంటాం. సో ఈ ఎపిసోడ్లో మీరు నేర్చుకున్న విషయం ఏంటంటే వాట్ ఈజ్ ఎ సబ్జెక్ట్ అండ్ వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. సబ్జెక్ట్లో పర్సన్స్ ఎలా ఉంటారు, హౌ ద పర్సన్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సబ్జెక్టివ్ ప్లేస్. సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. వెరీ సింపుల్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళా ఈ రికార్డింగ్ వినండి. అలాగే వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? ద రిసీవర్ ఆఫ్ దన్ యాక్షన్ or the person to whom something is done is called object. దీంట్లో కూడా ఎవరు ఉంటారు? పర్సన్సే ఉంటారు. ఆ పర్సన్స్ ఎవరు? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. బట్ ద నౌన్స్ అంటే వ్యక్తి యొక్క వ్యక్తిగత పేర్లు లేదా కామన్ నౌన్స్ పేర్లు మారవు, కానీ ప్రొనౌన్స్ అయితే సబ్జెక్ట్లో ఒక రకంగా ఉంటే ఆబ్జెక్ట్లో ఇంకో రకంగా ఉండాలి. అంటే సబ్జెక్ట్లో ఒక రకంగా అంటే వాడే విధానం మారిపోతుంది. సబ్జెక్ట్లో కనుక ఐ వాడామనుకోండి, అదే రిసీవర్ అనుకోండి, మీరు ఐ అనకూడదు, మీ అనాలి. అలా మనం ఆబ్జెక్ట్లో ఏ విధంగా మారుతాయో ఐ కాస్త మీగా, ఉయ్ కాస్త అస్గా, యూ ఒక్కటి మాత్రం అది సబ్జెక్ట్లో ఉన్న యూనే ఆబ్జెక్ట్లో ఉన్న యూగా వాడతాం. మిగతా పర్సన్స్ ఎవరు? థర్డ్ పర్సన్స్. హీ కాస్త హిమ్గా, షీ కాస్త హర్గా, ఇటు కూడా అలాగే ఉంటుంది. దే కాస్త దెమ్గా మారుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నేను ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ of the entire world's languages is called verb. Verb అంటే ఏంటి అసలు? ఈ verb అంటే కేవలం యాక్షనేనా? ఎన్ని రకాల verbs ఇంగ్లీష్లో ఉన్నాయి? ఇది మొత్తం డీటెయిల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I hope that you have enjoyed this session, dear friends, and if you have not understood, please repeat this session once again. You have validity time also. Hope you all have enjoyed. See you back in the episode number 5. Till then, goodbye and good night. Thank you very much.